కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఒక విషయం గమనించండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉండే ఉంటారు. ఆ చిన్న పిల్లలకి కింద పడిపోయి సైకిల్ తొక్కుతుంటేనో లేకుంటే స్టెప్స్ దిగుతుంటేనో ఒక చిన్న గాయం అయితేనే అల్లాడిపోతూ ఉంటాము. చిన్న జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా కూడా వెంటనే ఆసుపత్రి తీసుకెళ్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ తండ్రి ఏం చేశాడు తెలుసా? యూకేజీ, ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు సరిగ్గా చదవడం లేదంటే చెప్పి వారిని హతమార్చాడు. ఒకసారి దానికి సంబంధించి మరింత డీటెయిల్స్ చెప్పే ముందు స్పాట్లో కాకినాడ జిల్లాలో ఎక్కడైతే ఘటన చోటు చేస్తుందో అక్కడి నుంచి ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి, ఏం జరిగింది? అక్కడ ఎవరైనా కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చాలా దురదృష్టమైన ఘటనగా చెప్పాలి మనోజ్. ఏదైతే తన ఇద్దరు కుమారులను కూడా ఈ విధంగా ఇద్దరిని కూడా ఏదైతే బాత్రూమ్ లో ఉన్నటువంటి బకెట్ లో నీళ్లు నింపి ఇద్దరును తాళ్లతో కట్టి చనిపోయిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే కాకినాడ జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నిన్న హోలీ పండుగ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ఆ భార్యను కూడా అక్కడ వదిలేసి ఇద్దరు కుమారుని కూడా స్కూల్కి సంబంధించినటువంటి పని ఉంది, యూనిఫామ్ కుట్టిస్తాం, ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క ఘాతకానికి అయితే ఒరిగట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక కుర్రాడు అయితే యూకేజీ చదువుతున్నారు, ఒక కుర్రాడు ఎల్కేజీ చదువుతున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏమవుతాడమ్మా చంద్రశేఖర్? మీకు ఏమవుతారు? అసలు ఏం జరిగిందమ్మా? మాకు చెప్పండి అమ్మా, మాకు చెప్తే తెలుస్తుంది. బ్రదరా, ఏమన్నా మీరేమవుతారమ్మా? ఏమవుతారు? బాబు మంచోడండి, ఎందుకు ఇలాగైందో తెలియదు. మరి ఎందుకు ఇలా చేశారు అనేది ఏమైనా తెలిసిందా? అంటే మీకు ముందు ఏమైనా చెప్పడం జరిగింది? మీరు చెప్పలేదండి. ఏం చేస్తుంటాడు మీ బాబు? ఏం చేస్తుంటాడు అమ్మా? చూడొచ్చు, ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వదిన ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పమ్మా, ఈ చంద్రశేఖర్ ఏమవుతారు? ఏం జరిగింది? మాకు తెలియదండి. మేము గుజరాత్ లో ఉంటాం. మాకు ఫోన్ వచ్చేసరికి అంతా అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి అసలు ఒకసారి ఏమవుతారు? మీ చంద్రశేఖర్ ఏమవుతారు? ఇంతకు ఏం జరిగింది అంటున్నారు? ఆయన చెప్పామండి, చెప్పలేమండి. ఇంకా అలా కదా, మనం అడుగుతాను, చెప్పు అసలు ఏం జరిగింది? మీ తమ్ముడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు చెప్పాం కదండి. ఇంకా పోయి తీసుకోలేదు, నేను లైవ్ కాబట్టి తీసుకోండి. చెప్పు, ఏం జరిగింది? చెప్పు, వాళ్ళు చెప్పారు, 2 నిమిషాలు చెప్పేసి. ఏం జరిగిందో మాకు తెలియదండి. ఫోన్ వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి హ్యాంగ్ అయి ఉన్నాడు. పిల్లలిద్దరిని అలా బకెట్ లో ముంచేసి ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. పిల్లలంటే ఎంత అభిమానంగా, ప్రేమగా చూసుకుంటాడు. ఎంత భార్యాభర్తలు ఇద్దరు అనుకువగా అభిమానంగా ఉంటారు. ఎందుకు ఇలా చేసుకున్నాడో మాకే తెలియట్లేదండి. ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు యూకేజీ ఒకరు, ఎల్కేజీ ఒకరు అండి. ఫస్ట్ క్లాస్ అండి. స్కూల్ ఫీజులు ఒత్తిడి వల్ల అలా చేసేసుకున్నాడని చెప్పేసి అనుకుంటున్నామండి. స్కూల్ టార్చర్ ఎక్కువైపోయింది, దాని వల్ల అలా చేసుకున్నాడు. ఇంకెంతేనండి. బాడీలు ఎక్కడ ఉన్నాయి? మార్చురీ దగ్గర ఉన్నాయండి, హాస్పిటల్లో ఉన్నాయి. అది అప్ చెప్పాలి, మేము ప్రొసీజర్ చూడాలండి. ఆ సమయంలో భార్య ఎక్కడ ఉన్నదో? తన భార్య ఎక్కడ ఉన్నదో? తన భార్య ఓఎన్జీసీ ఫంక్షన్ జరుగుతుంది, అందులో ఉన్నది. తను డింపు వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని చెప్పి ఇలా చేసుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి తన తర్వాత వచ్చి చూసుకునేసరికి తనకే అలాగే అనిపించింది. ఎంతమంది అన్నదమ్ములండి వాళ్ళు? మీరు ఎంతమంది పిల్లలు? 4 అండి. 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఆఖరి అబ్బాయి అండి. ఆఖరి అబ్బాయి ఎక్కడ చేస్తున్నారు పని? ఓఎన్జీసీ లో పని చేస్తున్నారు? కాకినాడలో చేస్తున్నారండి ఓఎన్జీసీ. సరే, ఇది పరిస్థితి చూస్తున్నాం మనోజ్. ఇదైతే కుటుంబం. ప్రకాష్, మీరు హోల్డ్లో ఉండండి. కాకినాడ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో చిన్న పిల్లలకి ఏదైనా కాలికి గాయం తగిలినా, చిన్నగా జలుబైనా, జ్వరం వచ్చినా కూడా ఎంతలా బాధపడిపోతూ ఉంటాము. ఆసుపత్రికి తీసుకువెళ్ళి వెంటనే హడావిడి చేస్తూ ఉంటాం. వారికి ఏ చిన్న గాయమైనా కూడా తల్లి తరలిపోతుంటుంది, తండ్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అటువంటి ఘటన నుంచి ఒక్కసారిగా తండ్రి ఇద్దరు చిన్న పిల్లల్ని హతమార్చాలంటే అర్థం చేసుకో ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా ఇక్కడ వివరించాలనేది. ఆయన పేరుకేమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. నిన్న హోలీ సందర్భంగా తన కుటుంబంతో పాటుగా ఓఎన్జీసీలో ఫంక్షన్కి వెళ్ళాడు. ఆ తర్వాత భార్యను అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడట. ఆ పిల్లలిద్దరు కూడా నిఖిల్ జోషిల్, ఇద్దరు కూడా యూకేజీ, ఎల్కేజీ చదువుతూ ఉన్నారు. అటువంటి చిన్న పిల్లల్ని చదవడం లేదు సరిగ్గా మీరు అని చెప్పి ఏకంగా చేతులు వెనక్కి కట్టేసి
బకెట్లో వాటర్ నింపేసి బాత్రూంలో ఇద్దరి తలల్ని అందులో ముంచేసి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చాలా ఆలస్యంగా ఫంక్షన్ ముగించుకొని భార్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు కూడా, భర్త, ఇద్దరు పిల్లలు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. ఎంతటి కిరాతకం అంటే చిన్న చిన్న పిల్లల్ని ఇంత దారుణానికి పొడిగట్టడం గల కారణం ఏంటి? బేసికానికి మన సైకలాజికల్ డిసార్డర్ ఉందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఒకటి కాదు, రెండు కాదు. ఈ సందర్భంగా నేను మరికొన్ని కూడా దృశ్యాలు చెప్పాలనుకున్నాను. మొన్న హబ్సిగూడలో చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, అనారోగ్య బారిన పడ్డానని చెప్పి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ధారించుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడేందుకు డిసైడ్ అయ్యాడు. తనతో పాటు తన భార్యను కూడా ఒప్పించాడు. ఆ తర్వాత 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెని, 6వ తరగతి చదువుతున్న తన కుమారుడు ఇద్దరిని కూడా ముందుగా దిండు పెట్టి, మొహం పైన దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి వారిని హతమార్చిన తర్వాత ఇద్దరు కూడా డిసైడ్ అయిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విజయవాడలో శ్రీనివాస్ అనేటువంటి ఒక వైద్యుడు కూడా ఇదే రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముందుగా తన తల్లి, భార్య, పిల్లల్ని నలుగురిని హతమార్చి ఆ తర్వాత ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక కర్నూలు జిల్లాలో నాగేంద్ర అనేటువంటి ఒక వ్యవసాయ కూలి కూడా అప్పుల బాధలో కూరుకుపై ఏం చేయాలో తోచక ఇదే రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందుగా ఇద్దరు పిల్లల్ని, భార్యని కూడా హతమార్చాడు. ఆ తర్వాత మరొక ఘటన తెలంగాణలో కూడా చోటు చేసుకుని, తెలంగాణలో నాగరాజు అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెట్టింగ్ యాప్లో మోసపోయి పూర్తిగా ఏం చేయాలో తోచక ఇష్టారీతిన బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడం, పూర్తిగా మోసపోయిన తర్వాత ఏం చేయాలో తోచక భార్య, పిల్లల్ని హతమార్చి ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక్కడ ఒకటే ఇంటెన్షన్ తెలుస్తోంది. ఒకటి, అప్పుల ఊబిలో కూరుకుపోయి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ వేసుకొని ఎవరిని కూడా సహాయం అడగకపోవడం, సహాయం అడిగినా కూడా బంధువులకు తెలిస్తే బంధువులు ఏమనుకుంటారో అని చెప్పి అనుకోవడం, విలువలు రకరకాలుగా ఏదో లిమిటేషన్స్ పెట్టుకొని వారికి వారే ఆలోచించుకొని అతిగా ఆలోచించి బలవన్మరణానికి పాల్పడాలని జరుగుతూ ఉన్నాయి. చాలా ఆందోళన కలిగిస్తుంది ఇటువంటి ఘటనలు. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతుంది ఇద్దరు చిన్న పిల్లలు, చాలా చిన్నగా బుజ్జిగా ఉన్నారు. ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలు అంటే ఇంకా అప్పుడప్పుడే అడుగులు వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడే వారికి ఏపీఎల్, యాపిల్ ఇలా తల్లిదండ్రులు నేర్పించాల్సిన సమయం, అది స్పెల్లింగ్స్ నేర్పించాల్సిన సమయం. వాళ్ళకి కొంత అప్పుడే స్టార్టింగ్ స్టేజ్, అప్పుడే ఒడిదుడుకులు అడుగులు వేస్తూ ఉంటారు. అటువంటి పిల్లలకి చదువు రావడం లేదని చెప్పి చంపేస్తారా? ఇంత దారుణమా? అయితే ఇక్కడ ఒకటి, ఆ తండ్రికి కొంత మానసిక ఒత్తిడైనా ఉండాలి, మానసికంగా సైకలాజికల్ డిసార్డర్ అయినా అయి ఉండాలి, లేదంటే ఇంకేదో ఇతరైన కారణాలు అయి ఉండాలి. ఏదేమైనా కూడా తండ్రే ఇద్దరు పిల్లల్ని హతమార్చి ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడడం అనేది ఒకసారిగా కాకినాడ జిల్లాలో సంచలనంగా మారింది. సో ప్రజెంట్ ఇటువంటి వార్తలు మనం వింటున్నప్పుడల్లా నిజంగా కొంత బాధేస్తామని చెప్పడానికి మీకు కూడా నాకు నిజంగా ఎందుకని అంటున్నా అంటే, చిన్న పిల్లలండి, వారికి ఏం అభం శుభం తెలియని పిల్లల్ని ఈ రకంగా తల్లిదండ్రులు చేసే తప్పుల కారణంగా, తల్లిదండ్రులు తెలుసో తెలియకో అప్పుల ఊబిలో కూరుకుపోయో ఏదే సమస్య కావచ్చు, సమస్య ఏదైనా దానికి పరిష్కారం ఇది మాత్రం కాదు. పరే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్, ప్రకాష్ దగ్గర మళ్ళీ వెళ్తాను. ప్రకాష్, సో చుట్టినటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? చూస్తే ఆయనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, మంచి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అంతటి స్థైర్యం, అంతటి నాలెడ్జ్ ఉంటే కానీ సాధ్యం కాదు. అటువంటి వ్యక్తి ఎందుకు చిన్న పిల్లలు, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు చదవడం లేదని చేతులు కట్టేసి బకెట్లో ముంచేసి చంపేయడం ఏంటి? మనోజ్, చాలా హృదయ విదారకర ఘటనగా చెప్పాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఇదే వయసులో ఆడుతూ పాడుతూ సరదాగా మీరన్నట్టు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇలా ఇటువంటి చిన్న ఊసులు నేర్చుకునే వయసు. అలాగే ఒకరైతే 1వ తరగతి, మరొకరైతే యూకేజీ, ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఉన్నారు, చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు కుమారులు. అందులో ప్రధానంగా చూస్తుంటే పెద్ద కుమారుడు వచ్చి 1వ తరగతి చదువుతున్నారు, జోషిల్. అలాగే నిఖిల్ యూకేజీ అయితే చదువుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అయితే తను ఒక ఎవరైతే చంద్రకిషోర్ ఉన్నారో, చంద్రకిషోర్ అయితే స్థానిక కాకినాడలో నుండి ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన ప్రధానంగా నిన్న హోలీ పండుగ అయితే జరిగింది. హోలీ నాడు సరదాగా వాళ్ళంతా కలిపి ఓఎన్జీసీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ యొక్క హోలీ పండుగలో కార్యక్రమంలో కూడా మొత్తం కుటుంబ సభ్యులతో కూడా అందరూ కూడా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భార్యను మాత్రం ఆ హోలీ పండుగ ఆ యొక్క సెలబ్రేషన్ లో వదిలేసి చిన్న పిల్లలకి ఇటీవల స్కూల్లో జాయిన్ చేశాను కాబట్టి వాళ్ళకి యూనిఫామ్ కుట్టిస్తానని ఇంటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇంటి వరకు తీసుకుని వచ్చి వాళ్ళు ఏదైతే తన బాత్రూమ్ లో ఉన్నటువంటి బకెట్లలో 2 బకెట్లో పూర్తిగా నీరైతే నింపారు. నీరు నింపిన తర్వాత ఇద్దరికి చేతులకు తాళ్ళు, మొత్తం కాళ్ళు చేతులన్నీ కూడా కట్టి ఇద్దరు తలలో ఏవైతే ఉన్నాయో బకెట్ లో ముంచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చనిపోయారని తెలిసిన తర్వాత అయితే చంద్రకిషోర్ తను కూడా నిర్ధారించుకుని తను కూడా ఆత్మహత్యకే పాల్పడ్డారు. తను ఊరేసుకుని అదే ఇంట్లో ప్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది.
అంటే ప్రధానంగా తన ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా అక్కడ సూసైడ్ నోట్లో వివరాలుగా అతనైతే పొందుపరిచాడు. తను ఇటీవల ఒక ప్రధానమైనటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేసి లక్షల రూపాయలు ఇద్దరికి అవుతున్నాయని ఒక సంవత్సరానికి అది మాత్రమే చదివించగలిగాడు. మళ్ళీ రెండో దీనికి సంబంధించి ఆ స్కూల్లో ఈ యొక్క ఫీజుల భారం భరించలేక మరొక స్కూల్లో తక్కువ అంటే మొదటగా ₹1,00,000 ఈ యొక్క స్కూల్లో ఒక 50,000 చిన్న స్కూల్లోనే జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫీజుల భారంతోనే ప్రకాష్ ఇక్కడ ఫీజుల కోసం అని ఏకంగా పిల్లల్ని హతమార్చుకోవడం అంటే అది రీజన్ లెస్, అది ఒక మూర్ఖత్వం అవుతుంది డెఫినెట్ గా. సో ఫీజుల కోసం పిల్లల్ని హతమార్చడం అని చెప్పే మాట ఎంతవరకు నిజం అనేది మనం పోలీసుల విచారణలో తేలాలి. కానీ ఫీజులే నిజంగా కారణమై ఉంటే కనుక చాలా మంది ప్రభుత్వ బడుల్లో చదువుకొని కూడా పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదువుకున్నారు, చాలా పెద్ద స్థాయిలో కూడా వెళ్ళారు. నిజంగా స్తోమత లేకపోతే ఈ విషయం ప్రకారంగా నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నా ఆర్టీవీ ద్వారా, నిజంగా మీ పిల్లల యొక్క ఫీజే మీకు ఇబ్బందిగా కనుక ఉంటే ప్రభుత్వ బడులు చాలా బాగానే ఉన్నాయి. నిజంగా మీకు ఆ స్తోమత లేకపోతే మంచిగా మీరు దగ్గర నేర్పించుకోండి. కానీ మీ ఫీజుల కోసమని మీరు ఇంతలా ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని చంపుకుంటారా? ప్రకాష్ ఒకసారి డీటెయిల్స్ కంక్లూడ్ చేయండి. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ఫీజుల కోసమే పిల్లల్ని చంపేస్తున్నారు అని చెప్పి ఎవరు చెప్పారు మీకు ఈ మాట? అంటే తనకు ఏదైతే ట్యూషన్ నోట్ కూడా రాశారో తన ఆత్మహత్య చేసుకునే ముందు ఒక ట్యూషన్ నోట్ కూడా రాసినటువంటి పరిస్థితి, అందులోనే ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అందులో ఉన్నటువంటి ఆధారంగానే మనం అయితే చెప్పడం జరుగుతుంది. పోలీసులు కూడా ఆ ట్యూషన్ నోట్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ కోణంలోని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కోణాలు ఏవైనా ఉన్నాయనే కోణంలో కూడా మరో కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక అతనైతే ఒక ఎంప్లాయీగా చేస్తున్నప్పటికీ అతను స్వస్థలం మనకి చూసుకుంటే తాడేపల్లిగూడెం అని చెప్పుకొస్తున్నారు. అతనైతే ప్రధానంగా అక్కడ ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే ఇక్కడ ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఒక సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఒక హోదాగా కనబడుతున్నటువంటి నలుగురితో తన స్నేహితులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే బిహేవ్ చేయాలని, ఆ విధంగానే తన పిల్లలను చదివించాలని అతను అనుకుంటాడు. కానీ సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే ఇటువంటి వ్యక్తులకైతే కొంచెం నామోషిగా ఉంటుంది. కానీ ఈ నామోషిగా ఉన్న నేపథ్యంలోనే తను ఏదైతే ఒక ప్రభుత్వ పాఠశాలలో అంటే చేయించలేక ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ దాంట్లో లక్షల రూపాయలు ఫీజులు ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ₹1,00,000 కాదని సెకండ్ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ యొక్క ₹50,000 కనీసం ₹1,00,000 దాంట్లో కనీసం ₹50,000 దాంట్లో కూడా జాయిన్ చేశాను అన్నట్టుగా తన బామ్మర్ది అయితే మాట్లాడినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం. అందులో వాళ్ళు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు చెప్పిన ఆధారంగానే మనం చెప్పడం జరుగుతుంది. ₹50,000 సంబంధించిన దాంట్లో నేను పిల్లలను జాయిన్ చేశాను, వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క అకాడమీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నానని చెప్పడం జరిగింది. కానీ మానసికంగా చూసుకుంటే అతను ఈ విధంగా సైకలాజికల్ గా ఫీల్ అయ్యి ఇప్పుడే మనం 1-2 తరగతుల్లో మనకు యూకేజీలు కూడా చదివించలేకపోతున్నాను, తర్వాత తన భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లలు పెరిగితే ఏ విధంగా బతకగలరు, నేను ఈ యొక్క ప్రకాష్ అది పోలీసులు నిర్ధారిస్తున్నారా? తన యొక్క ఈ లేఖ ద్వారా పోలీసులు అవును నిజమే అనే ఒక ఆలోచన నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే చూడడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అంటున్నారు. మీరున్నటువంటి అపార్ట్మెంట్ ఆ దృశ్యాలు చూసినా కూడా కొంత హై క్లాస్ అపార్ట్మెంట్ లానే కనబడుతుంది. అటువంటి దాంట్లో ఉండేటువంటి వ్యక్తికి పిల్లల్ని చదివించడం భారంగా మారిందనంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే పోలీసులు అయితే ఇంకా నిర్ధారణ అయితే రాలేదు మనోజ్. అంటే ఈ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ఆధారంగానే లెటర్లో ఈ విధంగా రాశారనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదనగా చెప్పాలి. వాళ్ళ ఎవరైతే వాళ్ళ బావమధ్య ఉన్నారో ఈ యొక్క తనకు సంబంధించినటువంటి తమ భార్యకు సంబంధించిన సోదరుడు కూడా మనకి ఆ మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో మాత్రమే ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కనీసం స్నేహితులతో అన్నా షేర్ చేసుకుంటే బాగుండేది, లేకపోతే మాతో అన్నా చెప్తే బాగుండేది అనేది కూడా వాళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత చెప్తున్నటువంటి పరిణామం. కానీ ఇతను చూసుకుంటే ఒక మానసిక స్థితికి అయితే బాగోలేక ఎవరిని కూడా అడిగితే ఎవరు లేదంటారనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసుకుంటొచ్చని అయితే అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అపార్ట్మెంట్ మనం చూస్తున్నాం. ఇదే అపార్ట్మెంట్ శ్రీదేవి భూదేవి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ మనం చూస్తున్నాం. ఈ అపార్ట్మెంట్ లోనే సెకండ్ ఫ్లోర్ లో 202 సంబంధించిన రూమ్ నెంబర్ లో ఉంటున్నారు. అంటే ఇక్కడ మూడు అపార్ట్మెంట్లు ఒకేలా ఉన్నాయి. అందులో మిడిల్ లో ఉన్నటువంటి సెకండ్ అపార్ట్మెంట్ లోనే ఈ యొక్క ఎవరైతే చంద్రకిషోర్ ఉంటున్నారు, చంద్రకిషోర్ అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. ఈ యొక్క అపార్ట్మెంట్ అయితే రెంట్ తీసుకుని తన ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇప్పుడైతే మృతదేహాలు ఎవరైతే ఈ యొక్క చిన్నపిల్లల ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. తన భార్య ఏదైతే హోలీ జరుగుతున్నటువంటి ఓఎన్జీసీలో అక్కడి నుంచి రావడంతో ఈ యొక్క పరిస్థితి అయితే కూడా చూసి ఒక్కసారిగా అవాక్కవి ఒక్కసారిగా పోలీసులు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి అన్ని కూడా చేరుకున్నారు. కానీ మృతదేహాలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. 3
కూడా 3 మృతదేహాలు ఈ విధంగా చనిపోవడంతో కాకినాడ జిల్లాలోని ఈ ఘటన అంటే ఇద్దరు కుమారులను ఈ విధంగా చంపేసినటువంటి తండ్రిని ఈ విధంగా మొత్తం ఎందుకు చేశాడు అనేది కోణంలో కూడా రకరకాలుగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది అనేది కూడా పోలీసుల విచారణలో తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా కనబడుతుంది మనోజ్. రైట్ ప్రకాష్, మొత్తం మీద ఈ ఘటన కొంత కాకినాడ జిల్లాలో కలిసివేస్తోంది. ఒకసారి ఈ ఘటన పైన అక్కడ పిల్లల మామ అంటే ఆ పిల్ల తల్లికి సంబంధించి సోదరుడు కూడా మాట్లాడుకొచ్చాడు. ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది చెప్పుకొచ్చాడు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. శంకర్ అండి, ఈయన మా బావగారు. ఈయన ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఓఎన్జీసీలో జాబ్ వచ్చిందండి. తర్వాత 7 years అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని. వీరికి 2 బాబులండి. బాబుకి 4 years, బాబుకి 6 years. కారణం లేదండి, అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు. ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనే నేను తగ్గిపోయాను, నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోని కూడా కొంచెం కూడా చెప్పలేదండి. మా వైపు చాలా మంది బంధువులు ఉన్నారు, వాళ్ళ వైపు చాలా మంది బంధువులు ఉన్నారు. ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనే ఫీల్ అయిపోయి ఆత్మన్యూనతాభావం మరి ఏముంది తెలియదండి. అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ టైంలో మా సిస్టర్ని తీసుకెళ్ళి ఓఎన్జీసీలో హోలీ వేడుకల్లో అక్కడ వదిలేసి యూనిఫామ్ ఏదో కుట్టిస్తానని చెప్పి పిల్లల్ని ఆ అమ్మాయిని మబ్బి పెట్టి దగ్గర రాకుండా చేసి ఆ హోలీ వేడుకల్లో ఓఎన్జీసీ హోలీ వేడుకల్లో అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. 9:30, 10 ఆ టైంలో ఇంట్లోకి వెళ్ళినట్టుగా సిఏ ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు. ఆయన్ని సీసీ కెమెరా ఫుటేజ్ అది ఉంది, సూసైడ్ లెటర్ అది కూడా రాశారు. ఆ లెటర్లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టం అని, తర్వాత నా పిల్లలని నేను చదివించుకోలేకపోతున్నానని, ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి. ఇలా చేసుకున్నందుకు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఇంత బాధని ఆయన మిగిల్చి, ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి మనిషి. ఆయన ఇలా చేసుకున్నాడంటే ఇరు కుటుంబాల వాళ్ళం ఎవరు కూడా నమ్మశక్యంగా లేదండి. అలాగని వేరే సోర్స్ కూడా లేదు, వేరే ఆధారం కానీ వేరే ఏమీ లేదండి. వీళ్ళు ఆయన ఎందుకు ఇలా చేశారని మేము కూడా చాలా మదన పడిపోతున్నాం. ఆయన క్లియర్గా లెటర్లో రాసి ఇలాగని పెట్టారండి. నిజంగా కాకినాడలో ఈ ఘటన చాలా దారుణం. కాకినాడలోనే కాదు, ఒక్కసారిగా ఈ వార్త తెలిసిన వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కూడా. చిన్నగా ఒక ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లాడికో, చిన్న పాపకో, తన కూతురికో, తన బాబుకో చిన్నగా గాయమైతేనే తల్లడిల్లిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. ఆసుపత్రి తీసుకెళ్ళి హడావిడి చేస్తూ ఉంటారు. కనీసం టీచర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా కనుక పిల్లలపైన చదవడం లేదంటూ చిన్నగా వారించినా, వారిని పైన కొంత బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా కూడా మా పిల్లవాడిని ఎలా కొడతారంటూ కూడా ఏకంగా టీచర్స్ పైన రెచ్చిపోతూ ఉంటారు. కానీ అటువంటిది ఒక తండ్రి ఏకంగా యూకేజీ, ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు సరిగ్గా చదవడం లేదనో, ఆ బంధువులు ఆరోపిస్తున్న ప్రకారంగా ఆ ఫీజులు చెల్లించడం లేదనో, ఇలా రకరకాల కారణాల చేత ఆ ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు బాబులు చూడండి, ఇక్కడ చిన్న చిన్న బాబులు ఎలా ఉన్నారనేది చిన్న బ్యాగ్ వేసుకొని వారి వయసుకి వారికి అప్పుడే చిన్నగా అడుగులు వేస్తూ ఉంటారు. తప్పుడు అడుగులను సరిదిద్దాల్సిన బాధ్యత పిల్లలపైన, పిల్లల తల్లిదండ్రులపైన చాలా బాధ్యత ఉంటుంది. అటువంటి తండ్రి పైపెచ్చో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా అటువంటి వ్యక్తి చిన్నపిల్లలను హతమార్చకంగా ఆ చేతులను విరిచి వెనక్కి కట్టేసి ఫుల్గా బకెట్లో వాటర్ నింపి ఆ వాటర్లో ఈ తలలు ముంచేసి హతమార్చే తర్వాత అతను కూడా బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. తండ్రి కూడా
ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన హైలైట్గా మారింది. సో ఏదేమైనా కూడా నిజంగా ఇక్కడ బంధువులు ఆరోపిస్తున్న ప్రకారంగా నిజంగా మీ పిల్లల్ని చదివించే స్తోమత మీ లేకపోతే చాలామంది కూడా ఇక్కడ ప్రెస్టేజ్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని 1-1-2-2 అని చెప్పేటువంటి కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, తమ పిల్లలు అక్కడ చదివితేనే గర్వంగా భావిస్తూ ఉంటారు. అక్కడ చదవాలనే ఆలోచనలోనే ఉంటారు. ఎక్కడైనా మీ పిల్లలు చదవగలిగేటువంటి శక్తి, చెప్పగలిగే శక్తి, మిమ్మల్ని పిల్లల్ని మంచిగా మలుచుకోగలిగే శక్తి మీ దగ్గర కనుక ఉంటే డెఫినెట్గా వారి భవిష్యత్తు బాగానే ఉంటుంది. కానీ 1-1-2-2 చెప్పేటువంటి కాలేజీల్లో కానివ్వండి, స్కూల్లో చదివినంత మాత్రాన నా కొడుకు పలానా కాలేజీలో చదువుతున్నా, నా కొడుకు పలానా స్కూల్లో చదువుతున్న మాత్రాన మీకు గర్వం కొత్తగా తీసుకొచ్చి మీకు సన్మానాలు సత్కారాలు ఏమి చేయరు. మీ పిల్లలు అక్కడ చదివినా కూడా నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అక్కడ చదివిన ఉపయోగం కూడా ఉండదు. అలా అని చెప్పి ఆ పిల్లలు అక్కడ చదివితేనే గర్వం అనే ఆలోచన మీలో ఉన్న ఫీజులు కట్టలేక మీ యొక్క రక్త మాంసాలను అమ్ముకొని ఇష్టానురీతిన పిల్లల్ని పైన ఆ యాజమాన్యాలకు డబ్బులు చెల్లించిన మీ పిల్లవాడు చదువుకోకపోయినా సరిగ్గా మీకు ఉపయోగం ఉండదు. ఇక్కడ ఈ కారణం చెప్తుంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ పిల్లలకి యూకేజీ ఎల్కేజీ చదివే పిల్లలకి లక్షల రూపాయలు ఫీజు అవుతుంది, ఆ ఫీజులు చెల్లించలేక స్కూల్ మార్పించినా ఇకపైన చదివిస్తానో లేదో అని చెప్పి ఆ పిల్లల్ని హతమార్చారట. నిజంగా మీకు చేత కాకపోతే, మీ పిల్లలు చదివించేటువంటి స్తోమత మీ దగ్గర లేకపోతే, చాలామంది హేమీలు ఉన్నత స్థాయిలో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళే. అక్కడ ఏమాత్రం తీసిపోరు. ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీలో చెప్పే వాళ్ళకంటే కూడా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు. కానీ ఒకటే అసమర్థత, నిర్లక్ష్యం. మీరు ఇదే ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని చేర్పించి నిత్యం ఇన్స్పెక్ట్ చేయండి, మీకు ఆ హక్కు ఉంది. మీరు వెళ్ళి అడగండి, ఆ టీచర్ని క్వశ్చన్ చేయండి, సరిగ్గా చదువుతున్నాడా లేదా మీ పిల్లాడి యొక్క స్టేటస్ తెలుసుకోండి, మీకు ఆ హక్కు ఉంది. కానీ మీరేం చేస్తుంటారు, ప్రభుత్వ పాఠశాల పడేసి మీకు ఉద్యోగమా లేకపోతే మీ బిజినెస్లో పడిపోతూ ఉంటారు. కనీసం పిల్లవాడి గురించి పట్టించుకోరు. ఆ తర్వాత పిల్లవాడు చెడిపోయాడు, మా పిల్లవాడు పట్టించుకోవడం లేదు, ఈ ప్రభుత్వ పాఠశాల ఇంతే అన్నచందంగా మారుస్తూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళ పైన చాలా అలసత్వం వహిస్తూ ఉంటారు. నిజానికి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల కంటే నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటారు, ఇక్కడే చాలా బాగా అంత బాగుంటుంది. నేను చెప్పేది ఎవరికైతే స్తోమత లేదో వారు పక్కాగా మీరు ప్రభుత్వ పాఠశాలకైనా పంపించండి. కానీ ఇలా అనాలోచితంగా సైకలాజికల్ డిసార్డర్కి వెళ్ళిపోయి మీ పిల్లల్ని హతమార్చుకోకండి. ఈ ఘటన కొంత కలిసివేస్తోంది. కాకినాడలో జరిగింది ఈ ఘటన. సో ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకటే, చాలా చోట్ల ఇందాక చెప్పాను, విజయవాడలో ఒక ప్రైవేట్ డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు, కర్నూలులో నాగేంద్ర, మొన్న ఆప్సుగుడు చంద్రశేఖర్ రెడ్డి అంతా కూడా అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇతరత్ర సమస్యల కారణంగా పిల్లల్ని హతమార్చి వారు కూడా బలవన్మరణానికి పాల్పడడం కొంత కలిసివేస్తోంది. సో దయచేసి మీ కన్న పిల్లల్ని ఈ రకంగా చంపుకోకండి. కారణం ఏదైనా కూడా చావు పరిష్కారం కాదు. అంతకంటే ముఖ్యంగా మీ పిల్లల చావు మీకేం కూడా కొత్తగా తీసుకురాదు. కానీ చాలామంది కూడా నేను నా తర్వాత నా పిల్లల్ని పోషించడానికి కోసం కన్నా కష్టంగా మారుతున్న ఆలోచనతో భార్యని సైతం ఒప్పించి అందరూ కూడా ఒకేసారి బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. మరి ఇటువంటి వాటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే డెఫినెట్గా మనం కూడా కొంత బాధ్యతగా ఉండాల్సిందే, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాల్సిందే. ఇటువంటి సంఘటన కనుక నిజంగా మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ కూడా కొంత మెలకువగా బాధ్యతగా ఉండాల్సిందే. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.